అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ తాకిడికి మొదటగా నష్టపోయినటువంటి వ్యక్తులు ఎవరున్నారు అంటే రైతు వర్గమే అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో 1, 2, 3, 4, 5 కాదు, చాలా జిల్లాల్లో రైతులు భారీగా నష్టపోయారు. సో దానికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం తన పని తాను చేస్తూ ఉంది, కొంతవరకు నష్టపరిహారం చేస్తూ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే ప్రజల సాక్షిగా కూడా వైఎస్ఆర్సీపీ కొంచెం ముందుందని చెప్పొచ్చు. అధికారంలో కూటమి ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఫామ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని విషయాల్లో స్లో చేసిందని చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు ఎక్కడైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, కార్యకర్తలు కూడా కొంచెం రైతులకు చేదోడు వదులుగా అంటే నష్టపరిహారం కట్టించకపోయినప్పటికీ ఆ రైతులకి వెళ్ళి ఓదార్చి రైతుల సమస్యలు అసలు ఏంటి, ఏం జరిగింది, ఎంతవరకు నష్టం జరిగింది, 1 ఎకరాలో ఏమేం పంట ఎక్కువ ఉంది, పెట్టుబడులు ఎంత అవుతున్నాయి, ప్రస్తుతం ఏ స్థాయిలో ఉండి ఆ పంట నష్టపోయింది అనేది ఈ తుఫాన్ తాకిడికి ఒక అంచనా వేయడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గట్టిగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి వేదికగా ఒక తుఫాను చర్చా వేదికకి సంబంధించి ఒక కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఎక్కువగా నష్టాలు జరిగినాయో ఆ ప్రాంత ఇన్ఛార్జీలు వైఎస్ఆర్సీపీ నాయకులతోటి ఆ చర్చా వేదికను జరిపారు అనమాట. సో దీనికి సంబంధించి రాష్ట్రంలో తుఫాన్ అంచనా ఇంత అనేది ఇంకా క్లారిటీ రాలేదు, నడుస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ ఏం జరిగిందనేది బాగా నష్టపోయిన ప్రాంతాల్లో వెళ్ళి పరిశీలించడానికి అయితే సన్నాహాలు చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద రాష్ట్రంలో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపు నుంచి తన తరపు నుంచి పూర్తి స్థాయిలో నష్టపరిహారం లేకపోతే కొంతవరకైనా కూడా రైతులకు నష్టపరిహారం కలిగే విధంగా చూడాలని చెప్పేసి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఇందులో భాగంగానే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి హెడ్ క్వార్టర్ ఒంగోలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చుండూరు రవిబాబు గారితో ఆయన కలిసి మాట్లాడటం కూడా జరిగింది. సో త్వరలో ఒంగోలు రానున్నట్టు కూడా సోషల్ మీడియా వేదికగా వార్తలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో మొత్తం మీద ఒంగోలులో ఒక క్లారిటీ అనేది రావటం కోసం ఒంగోలు అంటే బాల్యని వాసు గారి పార్టీ మారారు కనుక ఇప్పుడు త్వరగా ఆయన పార్టీకి ఒక బలాన్ని పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు పర్యటన అయితే త్వరలో ఖరారు కానున్నట్టుగా వైఎస్ఆర్సీపీ వర్గాలని కూడా చెప్తా ఉన్నాయి అనమాట. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ఒంగోలు వచ్చే అవకాశం ఉంది.